హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ పూజా శ్రీనివాస్. నా ఛానల్లో ఎక్సర్సైజ్ 13.2 1 to 5 క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ వీడియోలో నేను సాల్వ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి. ఇవాళ ఎక్సర్సైజ్ 13.2లో ఉన్న 6 to 10 క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. 6th question. One card is selected from a well-shuffled deck of 52 cards. Find the probability of getting a king of red color, a face card, a red face card, jack of hearts, a spade, queen of diamonds. ఇక్కడ ఈ డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే ఏంటి ఇవన్నీ మీకు తెలియాలి అని అంటే నేను డెక్ ఆఫ్ కార్డ్స్ పైన ఒక వీడియో డీటెయిల్గా చేశాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ వెళ్ళి అక్కడ చూడండి. సో ఒక డెక్లో 52 కార్డ్స్ ఉంటాయి. ఈ 52 కార్డ్స్ అనేవి 4 సూట్స్గా డివైడ్ అవుతాయి. 4 సూట్స్ ఏంటంటే బ్లాక్ స్పేడ్స్, రెడ్ హార్ట్స్, రెడ్ డైమండ్స్ అండ్ బ్లాక్ క్లబ్స్. ఈ 4 సూట్స్లో ఒక్కొక్క సూట్లో 13 కార్డ్స్ అనేవి ఉంటాయి. ఏస్, కింగ్, క్వీన్, జాక్, ఇవి 4 కార్డ్స్ ఉంటాయి. ఈ 4 కార్డ్స్ ఒక్కొక్క సూట్లో ఒక్కొక్క కార్డ్ అనేది డివైడ్ అయ్యి ఉంటుంది. సో ఈ కింగ్, క్వీన్, జాక్ని కలిపి మనం ఫేస్ కార్డ్స్ అని అంటాం. ఎందుకంటే ఈ 3 కార్డ్స్కి ఫేస్ అనేది ఉంటుంది. ఓకే, అందుకు మనం ఈ 3 కార్డ్స్ని ఫేస్ కార్డ్స్ అని అంటాం. నెక్స్ట్ ఈ 10 నుంచి 1 కార్డ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా అన్ని 4 ఉంటాయి. ఒక్కొక్క సూట్లో ఒక్కొక్క కార్డ్ డివైడ్ అయి ఉంటుంది. టోటల్ ఒక సూట్లో చూసుకుంటే మనకి 13 కార్డ్స్ అనేవి ఉంటాయి. ఈ 13 అన్ని టోటల్ కలిపి మనకి 52 కార్డ్స్ అనేవి ఒక డెక్లో ఉంటాయి. ఓకే, ఇక్కడ ఒక వెల్ షఫుల్ డెక్ ఆఫ్ కార్డ్స్ నుంచి ఒక కార్డ్ అనేది సెలెక్ట్ చేశారు. ఆ కార్డ్ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ కింద ఇచ్చిన ఈ 6 కేటగిరీస్లో ఏది రావడానికి ప్రాబబిలిటీ ఉంది. ఒకవేళ ఆ కార్డ్ అనేది రెడ్ కలర్లో ఉన్న కింగ్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది, ఆ కార్డ్ ఫేస్ కార్డ్ అవ్వడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది, అలాగే రెడ్ ఫేస్ కార్డ్ అవ్వడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది, హార్ట్ ఆఫ్ జాక్ అంటే హార్ట్ సింబల్లో ఉన్న జాక్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది, స్పేడ్ రావడానికి ఎంత ఉంది ప్రాబబిలిటీ, దెన్ డైమండ్ షేప్లో ఉన్న క్వీన్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది. సో సొల్యూషన్ అనేది చూద్దాం. ఒక డెక్లో టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయంటే 52 ఉంటాయి. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ అనేవి 52 ఉన్నాయి కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కూడా 52 అవుతుంది. సో ఫస్ట్ కేటగిరీ ఏమిచ్చారు, ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ అంటే రెడ్ కలర్లో ఉన్న కింగ్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది. ఇక్కడ రెడ్ కలర్ అంటే మనకి రెడ్ హార్ట్స్ అండ్ రెడ్ డైమండ్, ఈ రెండింటిని మనం రెడ్ కార్డ్స్ అంటాం. అండ్ బ్లాక్ స్పేడ్స్, బ్లాక్ క్లబ్స్ని కలిపి మనం బ్లాక్ కార్డ్స్ అంటాం. సో రెడ్ కార్డ్స్ అండ్ బ్లాక్ కార్డ్స్. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు, ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ అంటే రెడ్ కలర్లో ఉన్న కింగ్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది. ఇక్కడ చూడండి కింగ్ 4 ఉన్నాయి. ఈ 4 అనేవి ఒక్కొక్క సూట్లో ఒక్కొక్కటి డివైడ్ అయింది కాబట్టి రెడ్ కలర్లో ఎన్ని ఉన్నాయి, టోటల్ 2 ఉన్నాయి. కింగ్ రెడ్ కలర్లో 2 ఉన్నాయి కాబట్టి మన నంబర్ ఆఫ్ రెడ్ కలర్ కింగ్స్ ఏమవుతుందనంటే 2 అవుతుంది. సో నంబర్ ఆఫ్ రెడ్ కలర్ కింగ్స్ ఈక్వల్స్ టు 2. అప్పుడు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతుంది, 2 అవుతుంది. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉంటే అది టోటల్ అవుట్కమ్స్. సో నంబర్ ఆఫ్ రెడ్ కలర్ కింగ్స్, ఆ డెక్ ఆఫ్ కార్డ్స్లో రెడ్ కలర్ ఉన్న కింగ్స్ ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. సో మన ఫేవరబుల్ అవుట్కమ్స్ కూడా ఏమవుతుందని అంటే 2 అవుతుంది. సో ప్రాబబిలిటీ P of E, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ద కింగ్ ఆఫ్ రెడ్ కలర్. సో ప్రాబబిలిటీకి ఫార్ములా ఏంటి అంటే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, 2 బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని, 52. సో 2 by 52 ఈక్వల్స్ టు క్యాన్సిలేషన్ అవుతే 2 1s are 2, 2 2s are 4, 1 ఉంటుంది, 2 6 are 12. సో 1 by 20. సో 26 కార్డ్స్ తీస్తే ఒక కార్డు అనేది రెడ్ కలర్లో ఉన్న కింగ్ రావడానికి ప్రాబబిలిటీ ఉంది. ఓకే, సెకండ్ కేటగిరీ ఏమిచ్చారు, ఏ ఫేస్ కార్డ్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది. సో ఫేస్ కార్డ్స్ అంటే మీకు చెప్పాను కింగ్, క్వీన్, జాక్ కలిపి ఫేస్ కార్డ్స్. కింగ్ అనేవి 4 ఉంటాయి, క్వీన్ అనేవి 4 ఉంటాయి, ఇంకా జాక్ అనేది 4 ఉంటుంది. సో 4 + 4 + 4 ఈక్వల్స్ టు 12. సో
టోటల్ 12 ఫేస్ కార్డ్స్ అనేవి ఉంటుంది. సో నంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ ఏమవుతుంది ఇప్పుడు 12 అవుతుంది. నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ ఏదైతే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కూడా మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ కూడా అదే అవుతుంది. సో నంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ ఈక్వల్స్ టు 12, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ కూడా 12. సో ప్రాబబిలిటీ P of E ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇప్పుడు మనం దేనికి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ఫేస్ కార్డ్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని 12 బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని 52 ఈక్వల్స్ టు. సో దీన్ని క్యాన్సిల్ చేద్దాం, 2 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. 2 6 are 12, 2 2s are 4, 1 2 6 are 12, then 2 3s are 6, 2 1s are 2 and 2 3s are 6. So the probability of getting a face card will be 3 by 13. అంటే 13 కార్డ్స్ తీస్తే 3 ఫేస్ కార్డ్స్ రావడానికి ప్రాబబిలిటీ ఉంది. ఓకే, సో మన థర్డ్ కేటగిరీ ఏమిచ్చారు, ఏ రెడ్ ఫేస్ కార్డ్ అంటే రెడ్లో ఉన్న ఫేస్ కార్డ్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది. సో మనకి టోటల్ 12 ఫేస్ కార్డ్స్ ఉన్నాయి. ఈ 12 ఫేస్ కార్డ్స్లో 6 కార్డ్స్ అనేవి రెడ్ కలర్లో ఉంటాయి. 6 ఫేస్ కార్డ్స్ అనేవి రెడ్లో ఉంటే 6 ఫేస్ కార్డ్స్ అనేవి బ్లాక్లో ఉంటాయి. రెడ్లో ఉన్న ఫేస్ కార్డ్స్ మనకి 6 ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ రెడ్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నట్టు 6 కార్డ్స్ ఉన్నాయి. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ రెడ్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటే అదే మన నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతుంది. సో ఇది కూడా 6. సో ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ రెడ్ ఫేస్ కార్డ్ విల్ బి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని 6 బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని 52. 2 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. 2 3s are 6, 2 2s are 4, then 1 2 6 are 12. So the probability of getting a red face card will be 3 by 26. అంటే 26 కార్డ్స్ తీస్తే 3 రెడ్ ఫేస్ కార్డ్స్ రావడానికి ప్రాబబిలిటీ ఉంది. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ ఏంటి, జాక్ ఆఫ్ హార్ట్ సింబల్లో ఉన్న జాక్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది. ఇక్కడ చూడండి, మనకి క్వశ్చన్ ఏం అడిగారు, జాక్ ఆఫ్ హార్ట్స్ అంటే హార్ట్స్లో జాక్ ఎన్ని ఉన్నాయి 1 ఉంది. హార్ట్ సింబల్లో జాక్ అనేది 1 ఉంది కాబట్టి నంబర్ ఆఫ్ జాక్ ఆఫ్ హార్ట్స్ ఎన్ని ఉన్నట్టు 1. ఓకే, నంబర్ ఆఫ్ జాక్ ఆఫ్ హార్ట్స్ విల్ బి 1. సో నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతుంది 1. సో ప్రాబబిలిటీ P of E ఈక్వల్స్ టు 1 by 52. ఫిఫ్త్ క్వశ్చన్ ఏం అడిగారు, ఏ స్పేడ్ రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి. టోటల్ స్పేడ్స్ ఎన్ని ఉంటాయి. సో ఇక్కడ చూడండి, టోటల్ స్పేడ్స్ ఎన్ని ఉన్నాయి 13. నంబర్ ఆఫ్ స్పేడ్స్ కార్డ్స్ ఎన్ని 13. నెంబర్ ఆఫ్ స్పేడ్స్ కార్డ్స్ ఎన్ని ఉంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ కూడా అదే అవుతుంది. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ 13. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ స్పేడ్ కార్డ్ అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో 13 by 52 is equals to 13 1s are 13, 13 4s are 52. So the probability of getting a spade card will be 1 by 4. అంటే 4 కార్డ్స్ తీస్తే ఒక స్పేడ్ రావడానికి మనకి ప్రాబబిలిటీ ఉంది. ఓకే, సిక్స్త్ క్వశ్చన్, ఏ క్వీన్ ఆఫ్ డైమండ్స్ అంటే డైమండ్ షేప్లో ఉన్న క్వీన్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది. ఇక్కడ క్వీన్ అనేవి 4 ఉన్నాయి. టోటల్ 4 క్వీన్స్ ఉంటే డైమండ్ షేప్లో ఎన్ని క్వీన్స్ ఉన్నాయి 1 క్వీన్ ఉంది. సో ద నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ విల్ బి 1. ఓకే, నంబర్ ఆఫ్ క్వీన్స్ ఆఫ్ డైమండ్స్ ఎన్ని ఉన్నాయి 1. సో మన నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్ కూడా 1a అవుతుంది. ఓకే, సో ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ క్వీన్ ఆఫ్ డైమండ్స్ విల్ బి number of favorable outcomes ఎన్ని 1 by total number of outcomes is 52. సో 52 కార్డ్స్ తీస్తే ఒక డైమండ్లో ఉన్న క్వీన్ రావడానికి ప్రాబబిలిటీ ఉంది. ఓకే, సెవెంత్ క్వశ్చన్, 5 కార్డ్స్ ద 10 జాక్ క్వీన్ king and ace of diamonds are well shuffled with their face downwards. One card is selected at random. What is the probability that the card is the queen? If the queen is selected and put aside without replacement, what is the probability that the second card selected is an ace, a queen? ఇక్కడ 5 కార్డ్స్ ఉన్నాయి. 5 కార్డ్స్లో ద 10
ఒక 10 ఉంది, ఒక జాక్ ఉంది, క్వీన్ ఉంది, కింగ్ ఉంది అండ్ ఏస్ అనేది ఉంది. ఇవి అన్నీ షఫిల్ చేసి వాటి ఫేస్ అనేది డౌన్వర్డ్స్లో పెట్టి ఒక కార్డ్ అనేది ర్యాండమ్గా సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసినప్పుడు వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద కార్డ్ ఈస్ ద క్వీన్, అలా ర్యాండమ్గా సెలెక్ట్ చేసినప్పుడు క్వీన్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది అని అడుగుతున్నారు. సెకండ్ వన్, ఇఫ్ ద క్వీన్ ఈజ్ సెలెక్టెడ్ అండ్ పుట్ ఎసైడ్, క్వీన్ అనేది సెలెక్ట్ చేసి పక్కకు పెట్టేశారు వితౌట్ రీప్లేస్మెంట్, ఏమీ మార్చకుండా. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద సెకండ్ కార్డ్ సెలెక్టెడ్ ఈజ్, ఆ సెలెక్ట్ చేసిన కార్డ్ అనేది ఏస్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది అండ్ క్వీన్ అవ్వడానికి ఎంత ప్రాబబిలిటీ ఉందని క్వశ్చన్ అడుగుతున్నారు. సొల్యూషన్ చూద్దాం. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని? 5. ఎందుకు 5? ఒక 10, జాక్, క్వీన్, కింగ్ అండ్ ఏస్, ఇవి టోటల్ 5 ఉన్నాయి కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఆర్ 5. సో టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని అయితే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కూడా అన్నే అవుతాయి. ఓకే, 5. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారు, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద కార్డ్ ఈస్ ఎ క్వీన్, క్వీన్ అవ్వడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది. సో నంబర్ ఆఫ్ క్వీన్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో అంటే ఒకటే క్వీన్ కార్డ్ ఉంది. సో ద నంబర్ ఆఫ్ క్వీన్ కార్డ్స్ ఆర్ 1. ఇక్కడ నంబర్ ఆఫ్ క్వీన్ కార్డ్స్ ఎన్ని ఉంటే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ కూడా మనకి అదే అవుతుంది. సో 1. So the probability of getting a queen is number of favorable outcomes by total number of outcomes. The probability of getting a queen, P of E, equals to 1 by 5. So number of favorable outcomes any 1, total number of outcomes any 5. So the probability of getting a queen will be 1 by 5. అంటే ఈ 5 కార్డ్స్ తీసినప్పుడు ఒక కార్డ్ అనేది క్వీన్ అవుతుందని ప్రాబబిలిటీ చెప్తున్నాం. ఓకే, సెకండ్ కేటగిరీ ఏమిచ్చారు మనకి, ఇఫ్ ద క్వీన్ ఈజ్ సెలెక్టెడ్ అండ్ పుట్ ఎసైడ్ వితౌట్ రీప్లేస్మెంట్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద సెకండ్ కార్డ్ సెలెక్టెడ్ ఈజ్ అన్ ఏస్ ఏ క్వీన్, అంటే ఆ క్వీన్ సెలెక్ట్ చేసి పక్కకు పెట్టేశారు. సో అప్పుడు ఇంకొక కార్డ్ సెలెక్ట్ చేసినప్పుడు అండ్ ఒక ఏస్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది, ఇంకా క్వీన్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉందని క్వశ్చన్ అడుగుతున్నారు. టోటల్ నంబర్ ఆఫ్ రిమైనింగ్ కార్డ్స్ అంటే 5 కార్డ్స్ ఉన్నాయి. ఆ 5 కార్డ్స్లో నుంచి క్వీన్ కార్డ్ అనేది తీసేశారు కాబట్టి మనం -1 క్వీన్ కార్డ్ చేస్తే, ఓకే, టోటల్ 5 కార్డ్స్ ఉన్నాయి. ఈ 5 కార్డ్స్లో నుంచి మనం -1 చేయాలి, ఎందుకంటే క్వీన్ అనేది తీసేశారు. సో టోటల్ నంబర్ ఆఫ్ రిమైనింగ్ కార్డ్స్ విల్ బి 4. 5 - 1 = 4. సో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కూడా మనకి ఇప్పుడు 4 ఉన్నట్టు, మళ్ళీ 5 వేయొద్దు ఇక్కడ. ఓకే, అందులో కూడా మనకి సబ్ కేటగిరీ ఏమడిగారు, అండ్ ఏస్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది. సో నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్ అన్ ఏస్ కదా, ఏస్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది, అందులో ఒక క్వశ్చన్లో ఒకటే ఏస్ ఇచ్చారు. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్ అన్ ఏస్ విల్ బి 1. ఓకే, సో ద ప్రాబబిలిటీ P of E equals to number of favorable outcomes ఎన్ని 1. ఓకే, this is the number of favorable outcomes and this is the total number of outcomes. So number of favorable outcomes by total number of outcomes, so 1 by 4. ఓకే, 4 కార్డ్స్ తీసినప్పుడు ఒకటి ఏస్ రావడానికి ప్రాబబిలిటీ ఉందని మనం ఇక్కడ చెప్తున్నాం. ఓకే, ఇంకొకటి ఏమిచ్చారు, ఏ క్వీన్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది. ఇక్కడ మీరు క్వశ్చన్ని గమనించినట్టయితే క్వీన్ అనేది ఇక్కడ తీసేశారు కాబట్టి ఇక్కడ క్వీన్ అనేది లేదు. క్వీన్ అనేది అసలు ఆ కార్డ్స్లో లేదు కాబట్టి మన నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతుందంటే 0 అవుతుంది, క్వీన్ కార్డ్ లేదు కాబట్టి. ద ప్రాబబిలిటీ టు గెట్ ఏ క్వీన్ విల్ బి number of favorable outcomes by total number of outcomes. Number of favorable outcomes 0 by total number of outcomes 4 equals to 0. సో ద ప్రాబబిలిటీ టు గెట్ ఏ క్వీన్ విల్ బి 0, ఎందుకంటే అందులో క్వీన్ లేదు కాబట్టి. దీన్ని మనం ఇంకా ఏమంటామంటే ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. ఓకే, ఇంపాసిబుల్ ఈవెంట్, షోర్ ఈవెంట్, ఇవన్నీ నా ప్రీవియస్ వీడియోలో నేను ఒకసారి డిస్కస్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. 8th క్వశ్చన్, 12 defective pens are accidentally mixed with 132 good ones. It is not possible to just look at a pen and tell whether or not it is defective. One pen is taken out at random from this lot.
డిటర్మైన్ ద ప్రాబబిలిటీ దట్ ద పెన్ టేకెన్ అవుట్ ఈజ్ ఏ గుడ్ వన్. ఇక్కడ 132 గుడ్ పెన్స్లో 12 డిఫెక్టివ్ పెన్స్ అనేవి ఇందులో మిక్స్ అయ్యాయి. ఇక్కడ ఏమంటున్నారు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు జస్ట్ లుక్ ఎట్ వన్ పెన్ అండ్ టెల్ వెదర్ ఆర్ నాట్ ఇట్ ఈస్ డిఫెక్టివ్. ఆ పెన్ను చూసి మనం అది మంచి పెన్నా లేకపోతే డిఫెక్టివ్ పెన్నా మనం చెప్పలేం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, వన్ పెన్ ఈస్ టేకెన్ అవుట్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ దిస్. ఆ లాట్లో నుంచి ర్యాండమ్ గా ఒక పెన్ అనేది సెలెక్ట్ చేశారు. ఆ సెలెక్ట్ చేసిన పెన్ గుడ్ వన్ అవ్వడానికి ఎంత ప్రాబబిలిటీ ఉందని మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, సొల్యూషన్ చూద్దాం. గివెన్ నంబర్ ఆఫ్ డిఫెక్టివ్ పెన్స్. సో ఇక్కడ క్వశ్చన్ లో ఎన్ని డిఫెక్టివ్ పెన్స్ అని చెప్పారు, 12 డిఫెక్టివ్ పెన్స్ అని చెప్పారు. కాబట్టి నంబర్ ఆఫ్ డిఫెక్టివ్ పెన్స్ ఎన్ని అంటే 12 డిఫెక్టివ్ పెన్స్. నంబర్ ఆఫ్ గుడ్ పెన్స్ ఎన్ని ఉన్నాయి, గుడ్ పెన్స్ 132 గుడ్ పెన్స్ ఉన్నాయి. కాబట్టి నంబర్ ఆఫ్ గుడ్ పెన్స్ విల్ బి 132. సో టోటల్ నంబర్ ఆఫ్ పెన్స్, గుడ్ పెన్స్ అండ్ డిఫెక్టివ్ పెన్స్ టోటల్ కలిపితే టోటల్ నంబర్ ఆఫ్ పెన్స్ అవుతుంది. ఓకే, సో గుడ్ పెన్స్ ఎన్ని ఉన్నాయి, 132 ఉన్నాయి. ప్లస్ డిఫెక్టివ్ పెన్స్ ఎన్ని ఉన్నాయి, 12 ఉన్నాయి. సో 132 ప్లస్ 12 ఈక్వల్స్ టు 144. టోటల్ నంబర్ ఆఫ్ పెన్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఆ లాట్లో 144 పెన్స్ ఉన్నాయి. సో 144 పెన్స్ అనేది మన టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అవుతుంది. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్ని పెన్స్ ఉంటే అదే మన టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఓకే, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇన్ టేకింగ్ ఏ గుడ్ పెన్ అవుట్. ఒక గుడ్ పెన్ తీయడానికి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ గుడ్ పెన్స్ ఎన్ని ఉంటే అదే మన నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ గుడ్ పెన్స్ ఎన్ని ఉన్నాయి ఆ లాట్లో, 132 ఉన్నాయి. సో అదే మన నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఓకే, ద ప్రాబబిలిటీ ఆఫ్ టేకింగ్ ఏ గుడ్ పెన్, గుడ్ పెన్ తీయడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది అంటే మన ఫార్ములా నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, 132. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని, 144. సో ద ప్రాబబిలిటీ P ఆఫ్ E ఈక్వల్స్ టు 132 by 144 ఈక్వల్స్ టు 266 ఆర్ 132, 272 ఆర్ 144, దెన్ 2 3s are and 2 3s are. Next 2 3s are 6, 2 6 are 12, 2 3 1s are and 3 1s are, 3 1s are 3, 3 2s are 6. So 11 by 12. So the probability of taking a good pen equals to 11 by 12. Ninth question. A lot of 20 bulbs contain 4 defective ones. One bulb is selected at random from the lot. What is the probability that this bulb is defective? Suppose the bulb selected in previous case is not defective and is not replaced. Now one bulb is selected at random from the rest. What is the probability that this bulb is not defective? ఇక్కడ ఒక లాట్లో 20 బల్బ్స్ ఉన్నాయి. ఈ 20 బల్బ్స్లో 4 అనేవి డిఫెక్టివ్ బల్బ్స్ ఉన్నాయి. 1 బల్బ్ ఇస్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద లాట్. ఇందులో నుంచి ఒక బల్బ్ అనేది ర్యాండమ్గా సెలెక్ట్ చేశారు. ఆ సెలెక్ట్ చేసిన బల్బ్ అనేది డిఫెక్టివ్ బల్బ్ అవ్వడానికి ఎంత ప్రాబబిలిటీ ఉందని ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. సపోజ్ ద బల్బ్ సెలెక్టెడ్ ఇన్ ప్రీవియస్ కేసెస్ నాట్ డిఫెక్టివ్ అండ్ ఇస్ నాట్ రీప్లేస్డ్. ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేసింది డిఫెక్టివ్ బల్బ్ అవ్వకపోతే నౌ 1 బల్బ్ ఇస్ సెలెక్టెడ్ ర్యాండమ్ ఫ్రమ్ ద రెస్ట్. అందులో నుంచి మళ్ళీ ఒక బల్బ్ అనేది సెలెక్ట్ చేశారు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ దిస్ బల్బ్ ఈస్ నాట్ డిఫెక్టివ్? అది డిఫెక్టివ్ బల్బ్ అవ్వకపోవడానికి ఎంత ప్రాబబిలిటీ ఉందని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. సొల్యూషన్ అనేది చూద్దాం. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ బల్బ్స్ ఎన్ని ఉన్నాయంటే 20 బల్బ్స్ ఉన్నాయి. అలాట్లో టోటల్ 20 బల్బ్స్ ఉన్నాయి. ఫ్రమ్ దీస్ 4 బల్బ్స్ ఆర్ డిఫెక్టివ్ కదా. 4 బల్బ్స్ ఆర్ డిఫెక్టివ్ అని అంటే నెంబర్ ఆఫ్ నాన్ డిఫెక్టివ్ బల్బ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ బల్బ్స్లో నుంచి డిఫెక్టివ్ నెంబర్ ఆఫ్ బల్బ్స్ని మనం మైనస్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ బల్బ్స్ వస్తుంది. సో 20 - 4 ఈజ్ 16. ఇప్పుడు మన నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతుంది, 4 అవుతుంది. ఓకే, నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ బల్బ్స్ ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. సో మన టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏమవుతుంది అని అంటే 20. ఎందుకంటే డిఫెక్టివ్ అండ్ నాన్ డిఫెక్టివ్ కలిపి మనకి 20 బల్బ్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ విల్ బి 20. సో ఇక్కడ ఫస్ట్ ఏమడిగారు మనల్ని, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ డిఫెక్టివ్ బల్బ్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉందని ఇక్కడ మనని అడిగారు. సో నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత, 40. టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, 20. సో 4/20 ఈక్వల్స్ టు 4 1s are 4, 4 5s are 20 ఈక్వల్స్ టు 1/5. అంటే 5 బల్బ్స్ తీస్తే ఒక డిఫెక్టివ్ బల్బ్ రావడానికి మనకి ప్రాబబిలిటీ ఉందని చెప్తున్నారు.
ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు. సపోజ్ ఏ నాన్ డిఫెక్టివ్ బల్బ్ ఇస్ సెలెక్టెడ్ అండ్ నాట్ రీప్లేస్డ్, దెన్ ద బల్బ్ రిమైనింగ్ టోటల్ నెంబర్ ఆఫ్ బల్బ్స్ 20 ఉన్నాయి. ఒక నాన్ డిఫెక్టివ్ బల్బ్ తీసి దాన్ని మళ్ళీ రీప్లేస్ చేయలేదు, అంటే మళ్ళీ ఆ లాట్లో పెట్టలేదు, కాబట్టి దాన్ని మనం మైనస్ చేయాలి. సో 20 మైనస్ 1 ఈక్వల్స్ టు 19. సో ఇప్పుడు మనకి 19 టోటల్ బల్బ్స్ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇప్పుడు ఏమవుతుంది, 19 బల్బ్స్. ఎందుకంటే ఒక నాన్ డిఫెక్టివ్ బల్బ్ అనేది ఆ లాట్లోంచి తీశారు, మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయలేదు, ఆ లాట్లో మళ్ళీ పెట్టలేదు, కాబట్టి ఆ బల్బ్ని మనం మైనస్ చేస్తే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ బల్బ్స్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు 19 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ నాన్ డిఫెక్టివ్ బల్బ్స్ ఫ్రమ్ ద రెస్ట్ ఎన్ని ఉన్నట్టు, 1. ఓకే, నెంబర్ ఆఫ్ నాన్ డిఫెక్టివ్ బల్బ్స్ ఈక్వల్స్ టు 1. సో మన నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతుంది, 16 మైనస్ 1 ఈక్వల్స్ టు 15 అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఎందుకు 16 వేసుకున్నామంటే నంబర్ ఆఫ్ నాన్ డిఫెక్టివ్ బల్బ్స్ ఎన్ని ఉన్నట్టు అందులో 16 ఉన్నాయి. ఈ 16 బల్బ్స్లో నుంచి మనం నాన్ డిఫెక్టివ్ బల్బ్ అనేది ఒకటి మైనస్ చేస్తే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతుంది, 15 అవుతుంది. సో ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నాన్ డిఫెక్టివ్ బల్బ్ ఇన్ ద సెకండ్ రా విల్ బి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, 15. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని, 19. సో 15/19. So the probability of getting a non-defective bulb is 15/19. Okay. 10th question. A box contains 90 discs which are numbered from 1 to 90. If one disc is selected at random from the box, find the probability that it bears a 2-digit number, a perfect square number, a number which is divisible by 5. ఇక్కడ ఒక బాక్స్లో 90 డిస్క్స్ అనేవి ఉన్నాయి. ఆ డిస్క్స్ అనేవి 1 to 90 ఉన్నాయి. బాక్స్లో నుంచి ఒక డిస్క్ అనేది ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తే అందులో 2-digit నెంబర్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది, ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది, అండ్ ఏ నెంబర్ విచ్ ఈస్ డివిజబుల్ బై 5, 5తో డివిజబుల్ అయ్యే నెంబర్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉందని క్వశ్చన్ అడుగుతున్నారు. సో సొల్యూషన్ చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ డిస్క్స్ ఇన్ ద బాక్స్, ఆ బాక్స్లో ఎన్ని డిస్క్స్ ఉన్నాయి టోటల్ అంటే 90. సో టోటల్ నెంబర్ ఆఫ్ డిస్క్స్ ఇన్ ద బాక్స్ will be 90. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కూడా మనకి 90 అవుతుంది, ఎందుకంటే అందులో టోటల్ ఎన్ని డిస్క్స్ ఉన్నాయి 90 ఉన్నాయి, కాబట్టి మన టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కూడా 90 అవుతుంది. ఫస్ట్ ఏమి ఇచ్చారు, ఏ 2-digit నెంబర్. 2-digit నెంబర్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉందని అడుగుతున్నారు. సో నెంబర్ ఆఫ్ 2-digit నెంబర్ ఇన్ ద బాక్స్ అంటే 1 to 90 మనకి ఎన్ని 2-digit నెంబర్ ఉంటుంది అని అంటే 81 2-digit నెంబర్ ఉంటుంది, ఎందుకంటే 1 to 9, ఈ 1 to 9 అనేవి సింగిల్ డిజిట్ నెంబర్. 1 to 9 ఆర్ సింగిల్ డిజిట్ నెంబర్స్. 90లో నుంచి మనం 9 నెంబర్స్ని మైనస్ చేస్తే అంటే 90 మైనస్ 9 విల్ బి 81. నెంబర్ ఆఫ్ 2-digit నెంబర్స్ ఇన్ ద బాక్స్ ఆర్ 81 2-digit నెంబర్ అనేది ఆ బాక్స్లో ఉంది. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ కూడా 81 అవుతుంది. ఓకే, so the probability of selecting a disc bearing 2-digit number, probability P of E equals to number of favorable outcomes by total number of outcomes. Number of favorable outcomes enta 81 by total number of outcomes 90. 81/90 equals to 9 9s are 81, 9 10s are 9. The probability is 9/10. Okay. సెకండ్ వన్, ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి ఆ బాక్స్లో. ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంటే 1 square, 2 square, 3 square, 4 square, 5 square, 6 square, 7 square and 8 square, 9 square. ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అనేవి ఇన్ని ఉన్నాయి. 1 square is 1, 2 square is 4, 3 square is 3 3s are 9, 4 square అంటే 4 4s are 16, 5 square 5 5s are 25, 6 square 6 6s are 36, 7 square 7 7s are 49, 8 square 8 8s are 64, 9 square 9 9s are 81. సో ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9. ఓకే, 9 పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అనేవి ఆ బాక్స్లో ఉన్నాయి. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి మనకి అని అంటే 9.
టోటల్ నెంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి 9 ఉన్నాయి కాబట్టి మన నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ కూడా 9 అవుతుంది. ఓకే, సో ద ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ డిస్క్ విత్ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ ఈక్వల్స్ టు P of E equals to number of favorable outcomes any 9 by total number of outcomes any 90. So 9 ones are 9, 9 tens are 90. Third one, a number divisible by 5. 5తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు. సో టోటల్ నంబర్స్ డివిజిబుల్ బై 5తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ ఎన్ని ఉన్నాయి, అందులో మీరు టోటల్ ఒకసారి కౌంట్ చేస్తే టోటల్ 18 నంబర్స్ అనేవి ఉంటుంది. 5తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ 18 నంబర్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్ అంటే 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85. ఓకే, సో 90. ఓకే, ఇవన్నీ 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్. టోటల్ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. ఓకే, టోటల్ ఏ నంబర్ డివిజిబుల్ బై 5 అందులో ఎన్ని ఉన్నాయంటే 18 ఉన్నాయి. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ కూడా మనకి 18 అవుతుంది. సో probability of getting a disk bearing a number divisible by 5 P of equals to number of favorable outcomes any 18 by total number of disks. So total number of outcomes any 90. So 18 ones are 18, 18 fives are 90. So 1 by 5 is the probability of getting a number divisible by 5. Okay, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.